హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు ఆలు కర్రీని అయితే చూపించబోతున్నాను. ఇదైతే బిర్యానీలోకి బాగుంటుంది. ఇంకా చపాతీ, పూరి, పరోటా వీటికి కాంబినేషన్ అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కుక్కర్లో బంగాళదుంపలు కడిగేసి 4 పీసెస్లా చేసుకొని వేసుకున్నాను. 2-3 విజిల్స్కి అయితే అయిపోయింది, ఉడికిపోయింది. తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక ప్యాన్లో అయితే ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి ఇందులో సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసి వేయించాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, పచ్చివాసన పోయేదాకా. ఇంకా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అనమాట కలుపుతూ ఉండాలి, కింద అంటకుండా. ఇలాగా మనం తాలింపు పెట్టేటప్పుడు ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. తాలింపు కానీ మాడిపోతే కూర ఎంత టేస్ట్ వచ్చినా సరే అస్సలు బాగోదు. సో ఈ పాయింట్ మనం వంట చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంకా దీనిలోకి అయితే కరివేపాకున్న ఇంకా ఎండుమిరపకాయలు వేసి కొంచెం సేపు కలిపాక మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఆ మూతను తీసి టమాటా అన్నమాట చిన్నగా మిక్సీలో అయినా వేసుకోవచ్చు, చిన్నగా ముక్కలు చేసి. లేకపోతే గీసేదంటూ ఒకటి ఉంటుంది స్టీల్ది, అందులో అయినా గీసుకొని ఇందులో వేసుకున్నాను. వేసుకున్నాక అందులోకి ఉప్పు, కారం, పసుపు వేసి కప్పు అయితే పెట్టుకున్నాను. ఇంకో 5 మినిట్స్ అలాగా ఉడుకుతూ ఉండాలన్నమాట. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత పెరుగునైతే ఇలాగా బ్లెండ్ చేసి వేసుకున్నాను, ముక్కలు ముక్కలుగా గడ్డలు గడ్డలుగా ఉండకుండా. దీనిలోకైతే కొంచెం వాటర్ కలిపాను. కలిపేసి మనం ఆల్రెడీ కుక్ చేస్తున్న బంగాళదుంప కర్రీలో అయితే వేసేసాను ఈ పెరుగుని. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ అయితే. ఇందులో మనం బయట తీసుకొచ్చిన మసాలాస్ ఏమీ వేయలేదు, అన్నీ మనం ఫ్రెష్గా రెడీ చేసుకుని వేసుకున్నవే. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇలా బాగా మిక్సీ చేయాలన్నమాట గరిటెతో. ఇంకా వాటర్ కానీ మనకు సరిపోకపోతే, మనకు జ్యూసీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాం. ఇది ఇంకా ఉడుకుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఉడికాక ఇందులో అయితే మనం స్టార్టింగ్లో వేసాం కదా బంగాళదుంపలు ఉడకబెట్టాం కదా, అవైతే తొక్కలు తీసి ఇందులో అయితే వేసుకుంటాం. వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని, ఇంకా మన దగ్గర పుదీనా, కొత్తిమీర కానీ ఉంటే అవి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి నేనైతే వేసాను. తర్వాత దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.